వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి. నేను ఏం చేశానని సంజాయిషి చెప్పాలి. భూమా అఖిలప్రియ. టీడీపీ నేతలపై ఫైర్ అయిన భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల కలెక్టర్ ఆఫీసు వద్ద సిఐటియు ఆందోళన. మహానంది క్షేత్రంలో వర్షాలు కురవాలని జూలై 30న, ఆగస్టు 1న వరుణ యాగం. కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు కూడా పార్లమెంట్ కమిటీ మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఏవైతే నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ చర్చించుకోవడం జరిగింది. వాటినన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం అయ్యేలాగా మా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొన్న 27వ తేదీ నుంచి ఈ గడప గడప ఇంటికి కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ అధ్యక్షులైతేనేమి, బూత్ కన్వీనర్లు అయితేనేమి, ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో, అలాగే గ్రామ నాయకులు ఉన్నారో, ప్రతి ఎవరైతే కేఎస్ఎస్లు ఉన్నారో అందరూ కలిసి భాగస్వామ్యమై ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏ కార్యక్రమాలు అంటే ఎన్నికల్లో ఏవి హామీ ఇచ్చారు, ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చామో ఇవన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ నుంచి ఇంకా నెరవేర్చేటివే కాక ఇంకా వారి సమస్యలు వ్యక్తిగతంగా కానీ, అలాగే గ్రామానికి కానీ, అలాగే కాలనీలలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటన్నిటిని పరిష్కారం చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు దాదాపు 95% సమస్యలన్నింటినీ నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. చెప్పినవే కాక చెప్పనివి కూడా చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మొదటి సంతకమే మెగా డిఎస్సిపై పెట్టి 16,347 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా వాటిని చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అంటే ఏ పని పాట లేదు, వాళ్ళకి అసలు వాళ్ళకు చదువురాని దద్దమ్మలని కూడా చెప్పొచ్చు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ అయిందని ఉద్దేశంతో దానికి మన ప్రధానమంత్రి గారే దాన్ని ఇంటెన్సివ్ గా తీసుకొని తప్పకుండా దీనికి లీక్ అయిన ఉద్దేశంతోనే వాళ్ళను మళ్ళీ రీఎగ్జామ్ పెట్టడం కూడా జరిగింది. పెట్టిన తర్వాత కూడా దానికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయించడం జరిగింది. తర్వాత పోక్సో చట్టం చేయించడం జరిగింది. మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్ర మంత్రిని కూడా రాజీనామా కూడా దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. కేంద్రంలో ఏదో జరిగిందని చెప్పేసి ఇక్కడ కూడా మన ఏపీలో కూడా డిఎస్సిపై అవకతవకలు జరిగినవి, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని వాళ్ళు చెప్పడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. అసలు దానికి ఏమన్నా పోలిక ఉందా అని కూడా నేను అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో డిఎస్సి జరిగింది, అది 150 రోజుల్లో దాని ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇది ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈ ఉద్యోగాలు ఇస్తే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో దాదాపు 200 కేసులు వేశారు దీనిపైన. అయినా ప్రతి ఒక్కదానికి కౌంటర్ ఇస్తూ, ప్రతి ఒక్కదానికి సమాధానం ఇస్తూ ఎంతో పారదర్శకంగా, ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా
ఈ డిఎస్సిని కూడా చెయ్యడం జరిగింది. దీనివల్ల అందరూ ఈరోజు ఉద్యోగాలు కూడా చేసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా దానికి మా నాయ మంత్రి గారు ఒకటే చెప్పారు. మీరు మా అవకతవకలు జరిగినాయని ఈరోజు అంటా ఉన్నారు. మీరు రోడ్లెక్కుతా ఉన్నారు. కాబట్టి మేము దీనికి ఒకటే సమాధానం ఇస్తున్నా. దీనికి చర్చించడానికి ఏ ఎనీ టైమ్ మీరు ఏ ప్లేస్‌కి రమ్మన్నా, ఏ టైంకి రమ్మన్నా, ఏ ద ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. దాని నుంచి ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి సమాధానం లేదు. కానీ ఇంత నీతిగా, నిజాయితీగా చేసినా గానీ ఏదేదో జరిగిపోతా ఉంది అన్నటట్లు అంటే కూటమి ప్రభుత్వానికి మంచి పేరొస్తా ఉంది అని ఓర్చుకోలేక ఎన్నో అబాండాలు వేస్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గూడా గమనిస్తా ఉన్నారు. ఇదే కాదు ప్రతి సంవత్సరం గూడా మళ్ళీ 10,000 జాబులిస్తామని గూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో పరిశ్రమలు తీసుకొనొచ్చి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇది మే ఆహ్, ఒక్కసారి ఆలోచించండి. మీ మీ నాయకుడు మీకు మీరు చేసే మీ వైసీపీ నాయకులంతా ఒక్కసారి మీరు మళ్ళీ ఆలోచించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంతేగాకుండా ఈ ఏ మ ఏదైతే హామీలిచ్చామో అవి కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తల్లికి వందనం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 67,00,000 మంది విద్యార్థులకు తల్లికి వందనము 42,000 కోట్లు కూడా పడడం జరిగింది. 42 లక్షల మంది తల్లులకు పడడం జరిగింది. దీని ద్వారా అమౌంట్ కూడా 10,000 కోట్లకు పైగానే ఇవ్వడం జరిగింది. చెప్పిన రీతిగానే ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన 2 నెలల లోపలనే దీన్ని ఎయడం కూడా జరిగింది. ఇంతే కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు తల్లికి వందనం అయితేనేమి, అలాగా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఆహ్, అన్నదాత సుఖీభవ అయితేనేమి, అన్నా క్యాంటీన్‌లు మీరు మూసేసిన అన్నా క్యాంటీన్‌లను రాష్ట్ర వ్యాప్తంగా 246 అన్నా క్యాంటీన్‌లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఎంతోమంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కలుగుతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా హ్మ్. ఇప్పుడు ఇంకా గ్రామాల్లో ఏమన్నా సమస్యలుంటే వాటిని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గ్రామాలలోకెళ్ళినప్పుడు ఎక్కువ మంది పెన్షన్స్ కావాలని అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎల్‌నినో ప్రభావం వల్ల కూడా వర్షం లేదు. దీనివల్ల కూడా తాగునీటి సమస్య ఏర్పడతా ఉంది. తాగునీటి సమస్య కోసం కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా ఇప్పుడొచ్చే ఫండ్స్ తాగునీటికి అంటే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో తాగునీటికే పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. ఈ మా పాణ్యం నియోజకవర్గానికొస్తే ఈ 2 ఏళ్లలోనే ఎన్నో కార్యక్రమాలు అంటే అధికారంలోకొచ్చిన తర్వాత ముఖ్యంగా నాకు కార్పొరేషన్‌లో 16 వార్డులుంటాయి. మా 16 వార్డులు 2002 సంవత్సరంలో కర్నూలు కార్పొరేషన్‌లోకి విలీనం జేసుకోవడం జరిగింది. దీనివల్ల అప్పటినుంచి తాగునీటి సమస్య అంటే మాకు వారానికి ఒకసారో, లేకపోతే 4 రోజులకోసారో అట్లా వచ్చి చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అమృత్ 2 పథకం ద్వారా 137,50,00,000 శాంక్షన్ చేపిచ్చి మొన్ననే భూమి పూజ గూడా అంటే టెండర్‌లయిపోయి భూమి పూజ కూడా స్టార్ట్ చేశాము. దీనివల్ల దాదాపు అన్ని వార్డులకు తాగునీటి సమస్య తీరుతది. ఇంకా అదనంగా ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు కావాలని చెప్పేసి కూడా ఇంకా అదనంగా 52,00,00,000 కూడా పంపించడం జరిగింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ కావడం జరుగుతుంది. అంతేగాకుండా కార్పొరేషన్‌కు సంబంధించి 16 వార్డులలో 75,00,00,000తో త్రాగునీటి సం సమ తా సీసీ రోడ్లకైతేనేమి, డ్రైన్స్‌కైతేనేమి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ము ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి పిఆర్‌కు సంబంధించి 54,00,00,000తో ఇంతవరకు వాళ్ళు రోడ్లన్నీ ఏయడం జరిగింది. ఆర్‌ఎండ్‌బీకి సంబంధించి 75,00,00,000తో రోడ్లేపిచ్చడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్స్‌కైతే కొత్తగా హాస్పిటల్స్ కూడా శాంక్షన్ చేసి అవి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గోర్కల్లు రిజర్వాయర్ కూడా అది కుంగిపోతా ఉంది. అది చాలా ప్రమాదకర స్థితిలో అంటే ఆ పనులు పూర్తి ముందే పూర్తయినాయని చెప్పడం వల్ల అవి లీకేజ్‌లు ఎక్కువయ్యి రిజర్వాయర్‌కే ప్రమాదం ఏర్పడే పరిస్థితి. దీనికి మన నిమ్మల రామానాయుడు గారు విజిట్ చేసి ఖచ్చితంగా దీన్ని
కేబినెట్ లో పెట్టి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది 58 కోట్లు. అంతేకాకుండా మాకు గడివేముల మండలానికి బైపాస్ చాలా తీవ్రమైన సమస్య ఉండేది. దానికి బైపాస్ కూడా చేపించడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా విద్యకైతేనేమి, వైద్యానికైతేనేమి, ఇరిగేషన్‌కైతేనేమి ఎన్నో కార్యక్రమాలు అతి త్వరలోనే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా 36 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా తొందరలోనే వస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వము అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఇంకా మా నియోజకవర్గంలోనే ఓరోకల్లు మండలంలో ఇండస్ట్రియల్ హబ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లి మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రోన్ హబ్ చేయడము, సిగాచి ఫార్మా రావడము, అంతేకాకుండా మనకి రిలయన్స్ బేవరేజెస్ అది మన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రిలయన్స్ సంస్థ కూడా క్యాంపకోలా అక్కడికి రావడం జరిగింది. అగస్త్య సోలార్‌ది రెన్యూవల్ ఎనర్జీని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఎంతో మందికి 2 ఏళ్ళు, 1 సంవత్సరంలో ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే ఎంతో మంది చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తా ఉంది. వాళ్ళ గొడ్డలి పార్టీకి చేయడం చేత కాదు, మళ్ళీ చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఏవేవో నోటికి ఏవి మాటలు వస్తే వాటిని మాట్లాడుతూ ఉన్నారు. ఇవంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మన ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అహర్నిశలు కృషి చేసి మన రాష్ట్రానికి అన్ని రకాలుగా పరిశ్రమలు అయితేనేమి, ఇరిగేషన్‌కి అయితేనేమి, రైతులకు అలాగే మహిళలకైతేనేమి, యువతకైతేనేమి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడైనా అహోబిలంకి వచ్చినారా మీరు? అహోబిలం చర్చ కొన్ని నెలల నుంచి జరుగుతుంది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా మిత్రులకి ఏదైతే అహోబిలం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అహోబిలంకి రండి. అక్కడ ఏం జరుగుతుందో లోకల్స్ని అడగండి. ఎందుకంటే నేను చెప్తే అదేదో నేను రాజకీయంలో ఉన్నాను కాబట్టి నేను ఏదో కవరింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. అహోబిలంలో ఏం జరుగుతుందంటే చాలా జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ చెప్తా. అహోబిలంలో ఎప్పటికీ మాది వినిపిస్తుంది. గత 3 రోజుల క్రితం 3 days బ్యాక్ ఒక మైనర్ బాలికని అహోబిలం టెంపుల్లో ఒక వ్యక్తి రూమ్లోకి తీసుకెళ్లి బలవంతం చేయబోయినాడు. అది పేపర్లో కూడా వచ్చింది. కానీ ఎక్కడ కూడా దాని గురించి చర్చ జరగట్లేదు. ఎక్కడ ఏ మీడియా చూపెట్టట్లేదు. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. సో అహోబిలంలో ఏం జరుగుతుంది అనేది నాకు మీరు చెప్పాలి. నేను చెప్పేవి చాలా ఉన్నాయి. అది ప్రెస్ మీట్ పెట్టి చాలా సందర్భాల్లో నేను చెప్పినా, కానీ ఎంక్వైరీ కూడా ఏ ఛానల్, ఏ మీడియా మిత్రులు ఎవరు కూడా చేయలేదు. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అహోబిలంలో ఏం జరుగుతుందనేది నేను చెప్పేదానికన్నా మీరు సొంతంగా ఒక్కసారి అహోబిలంకి వచ్చి మీరు ఎంక్వైరీ చేయాలి. అంటే మినిస్టర్ ఇంతకుముందు అడిగితే అది ప్రైవేట్ వ్యవహారం, వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు తప్ప మాకు సంబంధం లేదు ప్రభుత్వంకి అన్నారు. సో అది ప్రైవేట్ వ్యవహారంలో ఇప్పుడు ప్రధానంగా ఈరోజు వచ్చిన వాటిలో కూడా వస్తున్న బయట ఆరోపణలో కూడా పార్టీ పిలిచింది కూడా అహోబిలం మఠం వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని మీకు చెప్పారన్నట్టుగా ఒక డిస్కషన్ వస్తుంది, నిజమేనా? అహోబిలము ఒక మఠం కిందికి ఉంది. అది ఎండోమెంట్ కింద లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మఠంలో మేము మా జోక్యం ఏముంటుంది? మేము జోక్యం చేసుకోవడానికి ఏమి ఉండదు. సో ఈ రోజు పిలిచింది కూడా అహోబిలం గురించి అని చెప్పి మీడియా మిత్రులు మీరు టీవీలలో వేస్తున్నారే తప్ప లోపల జరిగింది నేను ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ప్రజల్లో లేదండి, ప్రజల్లో ఏ అనుమానాలు లేవు. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా నేను పార్టీ ఆఫీస్కి వస్తేనే ఇంత హడావిడి ఉంటానంటే అయితే రోజు వస్తా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుందంటే నాకు కూడా మంచిదే. నేను కూడా చాలా విషయాలు మీడియా మిత్రులతో ఇట్లా ఈ విధంగా ప్రెస్ మీట్ పిలిచాల్సిన అవసరం లేదు, మీరే వస్తారు కాబట్టి నాకు కూడా హ్యాపీ. కీలకమైన అంశం, భార్గవ నాయుడిని నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ చెప్పిందన్న నిజమేనా? నేను ఎందుకు చెప్పాలి? అది ఎందుకు చెప్పాలా? ఆరోపణలను మీరే అంటున్నారు, దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏదో జరిగింది, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే నిజంగా ఏదైనా జరగాలి కదా.
ఏదైనా జరిగి ఆధారాలతో బయటపడి ఒక పెద్ద సెన్సేషన్ అవుతే అప్పుడు నేను సమాధానం చెప్పాలా? అసలు ఇప్పుడు అహోబిలంలో ఏం జరిగింది, ఆలగడ్డలో ఏం జరిగింది? ఇప్పుడు నిన్న బోండా ఉమా గారిని పిలిచారు కాబట్టి, నన్ను కూడా పిలిచారు కాబట్టి ఒక పెద్ద సెన్సేషన్ చేశారు. ఈరోజు నేను వచ్చినాను, అసలు నేనే వచ్చానా ఆయన పిలిచారన్న క్లారిటీ కూడా మీడియా మిత్రులకు లేదు. నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటున్నానంటే, మీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ ఏదైనా జరిగింటే, ఒక ఇన్సిడెంట్ జరిగింటే ఇదే క్వశ్చన్ మీరు 20 days బ్యాక్ 20 రోజుల క్రితం జరిగింది ఇన్సిడెంట్, అప్పుడు అడిగింటే నేను చెప్పేదాన్ని. ఇప్పుడు ఏం జరగలేదు కదా, నా పని నేను చేసుకుంటున్నాను. మేము ప్రోగ్రామ్స్ నిన్న చేసినాము, మొన్న చేసినాము. ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది, చాలా విషయాలు చర్చించడం జరిగింది. జిల్లా విషయాలు కావచ్చు, పర్సనల్ విషయాలు కావచ్చు, ఇంకా చాలా విషయాలు కావచ్చు. కార్యకర్తలు కొంతమంది ఏదైతే సభ్యత్వం తీసుకొని కొంతమందికి డబ్బులు రాని వాళ్ళు ఉండొచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగింది. అంతేగాని ఇది కేవలం ఏదో జరిగింది కాబట్టి నన్ను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పార్టీ అని నన్నేం పిలవలేదు. అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంతగా తప్పు నేనేం చేయలేదు. నేనేం వైఎస్ఆర్సీపీ నాయకులతో నేను తిరగలేదు, ఏ స్టేజ్ నేను పంచుకోలేదు, లేకపోతే నేను ఏది కాంట్రాక్టుల మీద ఎవరిని బెదిరించలేదు, అక్కడ కార్యకర్తలకి ఏం అన్యాయం చేయలేదు. ఇది మెయిన్గా నన్ను పిలవాల్సి ఉంటే ఇవి పిలిచాలా? ఇది కాకుండా నన్ను పిలిచారంటే బాగున్నావా, బాగా చేస్తున్నావానో, ఏమ్మా ఇంకా ఏమైనా కష్టాలు ఉంటే చెప్పుకోండి అని చెప్పి పిలిచిండొచ్చు కదా. అది ఎవరు ఆలోచించరు. భూమా అట్లా అని పిలిచారంటే ఏదో జరిగిందనేదే మీడియా మిత్రులు భావిస్తారు, కానీ ఏమీ జరగలేదు. మంచి చెడ్డలు అడగడం జరిగింది, ఎట్లున్నామని అడగడం జరిగింది, మా కష్టాలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది, అంతే. ఇంట్లో మీకు టీఆర్పీ పెంచేగా ఏమి లేవు న్యూస్ నా దగ్గర నుంచి. ఏమైనా అడగాలంటే అడగనన్నా. ఎందుకు చెప్పాలంటున్నారు కదా మేడం, అడిగితే ఎందుకు చెప్పాలంటున్నారు? ఇప్పుడు మీ భర్త భార్గవ నాయుడిని నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది పార్టీ అనేది మాకున్న సమాచారం. అది నిజమా కాదా? అది పార్టీ చెప్పాలి కదా. నిజంగా ఒకవేళ అంత పెద్ద స్టేట్మెంట్ మీరు చెప్పేదాన్ని బట్టి స్టేట్మెంట్ ఒకవేళ పార్టీ నిజంగా నాకు చెప్పాలనుకుంటే నాకన్నా ముందు మీకే తెలుస్తుంది. ఎందుకంటే నాకన్నా ముందు నన్ను పిలిచారనే సంగతి మీడియా మిత్రుల ద్వారా నాకు తెలిసింది. సో అట్లాంటిది అంత పెద్ద స్టేట్మెంట్ ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పేంత స్టేట్మెంట్ పార్టీ ఇవ్వాలనుకున్నప్పుడు నాకన్నా ముందు మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఇవ్వలేదు ఇచ్చారని చెప్పడానికి అక్కడ ఏదైనా జరగాలి కదా. సో జరగకుండా నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? మేడం, మఠం నిధులు చెన్నైకి తరలి వెళ్తున్నాయి అన్న దానికి అయితే కనుక వచ్చిందని చెప్పేసి నేను చెప్పాను కదన్నా, అహోబిలంకి సంబంధించిన ఏదైనా సరే నేను చెప్పినాను గతంలోనే. మీకు అహోబిలం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా అహోబిలం ఒకసారి దర్శనానికి రండి, లోకల్స్తో మాట్లాడండి. ఎందుకంటే నేను చెప్తే అది వేరే వర్షన్కి వెళ్తుంది. అదే మీరు వచ్చి లోకల్లో కనుక్కొని మీరు తెలుసుకుంటే మాత్రం అది న్యూస్ అవుతుంది. సో మీకు అందరికీ ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ ద్వారా అహోబిలంలో జరిగేవన్నీ బయట పెడతారో లేకపోతే ఏం చేస్తారో మీరే చేయండి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టారు. గడప గడపకి తిరగాలని చెప్పేసి ప్రతి నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యేని కూడా గడప గడపకి తిరగాలని చెప్పేసి పెట్టారు. ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చామని చెప్పేసి ఈరోజు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, తెలుగుదేశం ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వాన్ని కానీ, మరీ ముఖ్యంగా ఇంకా మా ఆర్లగడ్డ ఎమ్మెల్యే, ఈరోజు ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? ఒక్క హామీ అన్నా, మీరు చెప్పిన హామీ ఒకటన్నా నెరవేర్చారా? సూపర్ 6 అని ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఒక్కరికి కూడా 6 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయని చెప్పి ఒక్కరిని నిలబెట్టండి మా ముందర తీసుకొచ్చి. లేదు. బీసీలకి 50 ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నారు, అది లేదు. ఎస్సీలకి, బీసీలకి ఈరోజు ప్రతి నిరుద్యోగ వృద్ధి ప్రతి ఒక్క మహిళకి 3000 ఇస్తామని చెప్పారు. ఎక్కడిస్తున్నారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1800 ఇస్తామన్నారు నెలకి. అదేమైంది? పూర్తిగా ఈరోజు ఒక్క పెన్షన్ అన్నా, కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ అన్న ఇచ్చినారా? ఊరికే నామకి వాసి ఇస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు తప్ప ఎక్కడైనా ఒకటి. ఇంకా పూర్తి ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా పక్కన పడేసినారు. హాస్పిటల్లో ఎవరే కానీ ఆరోగ్యశ్రీ దాని గురించి పోతే వైద్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు దాని పేరు ఏదో మార్చినారు, ఎన్టీఆర్ ఏదో పెట్టారు వైద్య ఇదని పెట్టి, కనీసం దాన్ని ఆ ఎన్టీఆర్ పేరు పెట్టినందుకన్నా దానికి కొంచెం ఒక
ఇదన్నా ఉందా? మీరు అదన్నా ఇస్తున్నారా? లేదు. ఎక్కడ చూసినా ప్రజల్ని మోసం చేయడం. ఇంకా మన ఆర్లగడ్డకు వస్తే పూర్తిగా అవినీతి అక్రమాలు తప్ప ఏదే కానీ లేదు. ఇచ్చిన మాటలో ఒక్క హామీ అన్న నెరవేర్చినారు. వస్తేనే గేట్లు ఎత్తేస్తా అన్నావు, టోల్ గేట్లు ఎత్తేస్తా అన్నావు. ఇంకా నువ్వు చెప్పిన హామీలకి ఇంకా అసలు అర్థే లేదు. మళ్ళీ ఈరోజు గడప గడపకు అని తిరుగుతావు. సరే, నేనేదో రామలక్ష్మి కొట్టాలి పోయినా. 2 సంవత్సరాలు అయింది నీకు అధికారం వచ్చి. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారు, వైఎస్ఆర్సీపీ ఏం గాడిదలు కాస్తున్నారా 2 సంవత్సరాల నుండి మీరు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సరే, డ్రైన్ బాగాలేదన్నావు, ఆడ సరిగ్గా వేయలేదన్నావు. వేయకపోతే నువ్వేం చేస్తున్నావు? ఇంకా నీకు ఇందుకైనా అధికారం ఇచ్చింది? ఊరికే జీవితాంతం వైసీపీ వాళ్ళు అని చెప్పుకుంటూ కూర్చోడానికి. టిట్కో హౌసెస్ ఇచ్చినారు. నీటి సమస్య ఎట్లుంది? డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, రోజు ఏదో ఒక సమస్య. అక్కడ ఒక్కటన్నా షార్ట్అవుట్ చేస్తున్నారా? సద్దాం కాలనీలో అదే పరిస్థితి. రోడ్లు బాగాలేవు, ఏవి బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఏం చేస్తున్నారు మీ మున్సిపాలిటీ వ్యవస్థ? ఎక్కడైనా ఒక్క పనన్నా ప్రజలకి ఈ సమస్య ఉందని చెప్పుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు ఆళ్ళగడ్డ పరిస్థితి ఉంది. మళ్ళీ అదే మొహం పెట్టుకొని మీరు ఎలా తిరుగుతున్నారు గ్రామాల్లో? ఒక బల్బు పోతే బల్బు మార్చే పరిస్థితి లేదు, దిక్కు లేదు ఈరోజు. మళ్ళీ ఇది మా మంచి ప్రభుత్వం, 2 సంవత్సరాల్లో మేము ఇంత సాధించినాము, ఇంత ఇది చేసినామని చెప్తున్నారు. ఈరోజు ఆళ్ళగడ్డ పరిస్థితి ఎట్లుందంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే భయపడిపోయి పరిస్థితి వచ్చింది. ఏది చూసినా దోపిడీ. ఇసుక తెచ్చుకుందాము, ఈ చంద్రబాబు నాయుడు ఏదో ఉచితం ఇచ్చినాడని చెప్పి ఒక ట్రాక్టర్ వేసుకోపోతే ఆడికి వచ్చే లోపలే 7,000 కట్టరా అని చెప్పి పందికొక్కులు వసూలు చేసినట్టు వసూలు చేస్తున్నారు. ఏమనంటే ఆ పందికొక్కులు కొంతమంది పేర్లు చెప్తున్నారు. ఎక్కడ చూసినా దోపిడీ. అహోబిలం పోయి గుండు చేయించుకుందామని పోతే 10 రూపాయలు టికెట్ పెడతారు, కొనుక్కుంటారు. లోపలికి పోతే 150 రూపాయలు గుండు కోయడానికి డబ్బు కావాలంటున్నారు. ఎవరికి నా 150 అంటే ఆ పేరు చెప్పకూడదు మేమంట. ఆ అక్కకు పంపించాలి, మేము పేరు చెప్పకూడదండి. ఎవరో అక్క, ఆ గుండు అక్క ఎవరో, ఆ గుండు చేయించుకున్న అక్క ఎవరో నాకు అర్థం కావట్లే. డబ్బు ప్రతి ఒక్క దానికి దోపిడీ. టోల్ గేటు దోస్తారు, ఎక్కడ చూసినా దోపిడీ. ఇంకా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మీరు 2 సంవత్సరాల్లో మేము ఇంత సాధించినామని చెప్పి వస్తున్నారు? అది మీరే ముందు ఒక ఇది చేసుకోవాలి. అసలు ఏం చేస్తున్నాం, ఎలాంటి పరిపాలిస్తున్నాం అనేది మీరు చెప్పాలి. ప్రతి ఒక్కటి అబద్ధం. ఈరోజు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేదు. ఈ చెత్త ప్రోగ్రాంలు మానుకొని చేయాల్సింది చేసి ప్రజల దగ్గర రండి. ఈ డ్రామాలు ఆపి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి నెరవేర్చామని చెప్పేసి అబద్ధపు బూటపు కార్యక్రమాలు చేయొద్దండి. ప్రస్తుతం ఆళ్ళగడ్డలో జరుగుతున్న పరిణామాలకు ఎమ్మెల్యే పట్ల కారణం అంటూ మనం పేపర్లో చదివినాం. ఆయన దూరం పెట్టాలని చెప్పి అధిష్టానం వాళ్ళకు చెప్పింది. అంటే ఇప్పుడు పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ఈరోజు కొత్త డ్రామాకి మళ్ళీ తెర ఎత్తినారు. నాకు అర్థం కావట్లా, భార్గవరామ్ నాయుడు అనే వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడా? కేవలం భార్గవ నాయుడా? అతను ఒక ఎర మాత్రమే. ఈ డబ్బంతా ఎవరికి పోతుంది ఎవరికి తెలియదు. ప్రజలేమో అంత పిచ్చోళ్ళు కాదు. ఈరోజు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి అఖిలప్రియ మేము ముగ్గురం ఒకటే అని చెప్తుంది కదా. దీనికి మొత్తం కర్తక్రియ ఆమె అన్నట్టు ఆమె చెప్తుంది. ఈరోజు ఆమె భర్తను పక్కన పెడితే ఏమొస్తుంది? అతను చేసి పెట్టేవాడు మాత్రమే, చేపించుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా. పక్కన పెట్టాల్సింది తప్పు చేసింది. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున తప్పులు జరుగుతుంటే ఎవరిని పక్కన పెడతారు? భార్గవరావుని పక్కన పెడితే ఏమొస్తుంది? సరే, వాస్తవంగా భార్గవరావు ఇలా కనపడక దాదాపు 20 రోజులు అయింది, నెల అయింది. ఏమన్నా ఆగినాయా? జరిగే అవినీతి ఏమన్నా ఆగిందా? గుండు కొట్టేవాడి దగ్గర 150 వసూలు చేయట్లేదా? లేదా గుండు కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర 150 వసూలు చేయట్లేదా? ఆళ్ళగడ్డ నుండి పోయే వాళ్ళ దగ్గర టోల్ గేట్లు 150 వసూలు చేయట్లేదా? లేదా ఆళ్ళగడ్డ పొలిమేరలో ఒక ట్రాక్టర్ ఇసుక లోపలికి రావాలంటే 150 వసూలు 7,500 వసూలు చేయట్లేదా? పొలంలో మట్టి తోగి పక్కనేసుకోవాలంటే ట్రాక్టర్కి 250 రూపాయలు వసూలు చేయట్లేదా? అన్ని వసూలు చేస్తున్నారే. అంటే భార్గవరామ్ అనేవాడిని ఊరికే ఎరగా చూపిస్తున్నారు.
దీని వెనక ఉండేది ఎవరో అందరికీ తెలుసు. అతను లేకపోయినా ఈడ జరగాల్సినవి జరుగుతున్నాయంటే ఎవరు అండతో జరుగుతున్నాయి? నాయకురాలు అండతోనే జరుగుతున్నాయి. అంటే కర్త ఎవరు, క్రియ ఎవరు? మొత్తం ఈమె. అతనిది ఏముండదు, అతను జస్ట్ చెప్పినవి చేస్తున్నాడు, వసూలు చేసి పెడుతున్నాడు. చేసేదంతా ఈమె. పక్కన పెట్టాల్సింది ఎవరిని? ఇలాంటివి చేయకుండా పక్కన పెట్టాల్సింది అఖిలప్రియని. ఆమె భర్తను పక్కన పెడితే ఏమొస్తుంది? ఇవన్నీ మళ్ళీ ఏమనంటే ఆమె నన్ను పిలవలేదంటది, ఊహాగానాలంటది. ఇంకా మేము దానికి మేమేం చెప్పలేము. జనాలు కనపడతారు. షెడ్యూల్స్ ఎంప్లాయీలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కనీస వేతనాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అని భాగంగా కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా ఉన్నాం. ఈరోజు రేపు ఈరోజు వచ్చేసి మన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటే సిఐటి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్. అట్లాగే మున్సిపల్, స్వచ్ఛ భారత్, గ్రామ పంచాయతీ కార్మికులు వీళ్ళకు అనేక సంవత్సరాలుగా వేతనాలు పెరుగుతలేవు. చాలా ఈ టౌన్లు శుభ్రం ఉన్నా, పట్టణాలు శుభ్రాలు ఉన్నా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి వేతనాలు పెంచాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్. అట్లాగే విఆర్ఏలు దశాబ్ద కాలంగా పనిచేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వేతనాలు పెంచే పరిస్థితి లేదు. డిఏను కూడా ప్రభుత్వం కట్ చేసింది కాబట్టి డిఏను జీతంలో యాడ్ చేయాలి. నామినల్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళని విఆర్ఏగా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ లో దాదాపుగా 71 రకాలమైన కార్మిక వర్గం పనిచేస్తుంది. గత 14 సంవత్సరాలుగా వాళ్ళకి వేతనాలు పెరగలేదు, వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే ఎవరికి ఉద్యోగ భద్రత లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రోజు పర్మనెంట్ చేయమని చెప్పేసి వేతనాలు పెంచమని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కూడా ఏమాత్రం లెక్క చేయలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఆ కోర్టుల తీర్పు ప్రకారం కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఓం నమో మహానందీశ్వరాయ. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నది. వ్యవసాయం ఇంకా ప్రారంభం కాని పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ గారి యొక్క ఆదేశానుసారం 3 రోజుల పాటు వరుణ యాగాన్ని నిర్వహించి వరుణ దేవుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి త్వరగా రాష్ట్రంలో వర్షాలు చక్కగా కురిసి పంటలంతా కూడా బాగా పండాలనేటువంటి సంకల్పంతో రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు త్రయాహ్నిక దీక్షతో ఈ యొక్క వరుణయాగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజు మనకి ఆలయం లోపల ఉన్నటువంటి రుద్రగుండంలో పండితులందరూ కూడా అందులో నిలబడి వరుణ జపం అనేటువంటిది చేయడం జరుగుతుంది. రెండవ రోజు వరుణ సూక్త పారాయణము, అట్లాగే వరుణ అనువాక హోమాలవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మూడవ రోజు సహస్ర ఘటాభిషేకం అనేటువంటిది లోపల ఉన్నటువంటి మహానందీశ్వర స్వామి వారి మూలమూర్తికి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా వరుణ దేవుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి చక్కటి వర్షాలు కులవాలి అనేటువంటి లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క సహస్ర ఘటాభిషేకాన్ని చూసి స్వామిని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు వర్షాభావ పరిస్థితులు సరిగా లేనందున వర్షాల కురటకు శ్రీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వరుణయాగము, వరుణ జపాలు, ఘటాభిషేకం, సాహస ఘటాభిషేకం ఈ 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమం 30, 31, 1వ తారీఖు నాడు 1వ తారీఖు నాడు సాహస ఘటాభిషేకం ఉంటుంది. కావున ఈ వర్షాలు కురడానికి ఈ యాగం నిర్వహిస్తున్నాం. వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి. నేను ఏం చేశానని సంజాయిషి చెప్పాలి. భూమా అఖిలప్రియ.
టీడీపీ నేతలపై ఫైర్ అయిన భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల కలెక్టర్ ఆఫీసు వద్ద సిఐటియు ఆందోళన. మహానంది క్షేత్రంలో వర్షాలు కురవాలని జూలై 30న, ఆగస్టు 1న వరుణ యాగం.